భారతదేశం రీసెంట్గా ఐక్యరాజ్యసమితి స్టాటిస్టికల్ కమిషన్లో సభ్యదేశం అయింది. ఈ సభ్యత్వం 4 సంవత్సరాలు ఉంటుంది భారతదేశానికి. యుఎన్ స్టాటిస్టిక్స్ కమిషన్ ఆర్ యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్ 1947లో ఏర్పాటైంది. ఇది ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ కింద పనిచేస్తుంది. ఈ యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్ హైయెస్ట్ బాడీ ఇన్ ద గ్లోబల్ స్టాటిస్టికల్ సిస్టమ్ అని చెప్పొచ్చు. అంటే ప్రపంచం మొత్తం అన్ని స్టాటిస్టికల్ సిస్టమ్స్కి ఇది ఒక కోఆర్డినేషన్ బాడీ, హైయెస్ట్ బాడీ అని చెప్పొచ్చు. ఇది ప్రపంచంలో మెంబర్ కంట్రీస్ యొక్క చీఫ్ స్టాటిస్టీషియన్స్ను ఒక తాటికి తీసుకొచ్చి వాళ్ళందరి వర్క్ని కంపేర్ చేస్తూ అనలిటికల్గా చూస్తూ ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన రిపోర్ట్స్ని కూడా పరిశీలిస్తూ ఉంటుంది అనమాట. యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్ ఒక హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ యాక్టివిటీస్ సంబంధించి. దాంతోపాటు అంతర్జాతీయంగా స్టాటిస్టికల్ స్టాండర్డ్స్ని సెట్ చేయడానికి, అంటే స్టాటిస్టికల్ ప్రమాణాలను సెట్ చేయడానికి, కొత్త కొత్త కాన్సెప్ట్స్, మెథడ్స్ స్టాటిస్టిక్స్ సంబంధించి తయారు చేయడానికి, దాంతోపాటు జాతీయంగా అంతర్జాతీయంగా కొత్త కొత్త కాన్సెప్ట్స్, మెథడ్స్, మంచి ప్రమాణాలతో కూడిన స్టాటిస్టికల్ డేటా తయారు చేయడానికి ఇది సపోర్ట్ చేస్తుంటుంది. యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్ అనేది యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టిక్స్ డివిజన్ వర్క్ను కూడా గమనిస్తూ దానికి సంబంధించిన సూచనలు ఇస్తూ ఉంటుంది అనమాట. రీసెంట్గా యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్ వల్ల 54th సెషన్ జరిగింది ఈ మార్చిలో. సో ఆ సెషన్కి సంబంధించిన తర్వాత కూడా ఈ భారతదేశం యుఎన్ స్టాటిస్టికల్ బాడీలో జాయిన్ అవుతున్నట్టు, లేదా యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్లో జాయిన్ అవుతున్నట్టు అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. సో ఓవరాల్గా జాతీయంగా స్టాటిస్టిక్స్ని ప్రమోట్ చేయటం, రకరకాల దేశాల యొక్క స్టాటిస్టిక్స్ని పోల్చి చూడటం, తర్వాత స్టాటిస్టికల్ వర్క్స్, రకరకాల స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ చేసిన స్టాటిస్టికల్ వర్క్స్ని కోఆర్డినేట్ చేయటం, దాంతోపాటు సెక్రటేరియట్ సెంట్రల్ స్టాటిస్టికల్ సర్వీసెస్ అంటే రకరకాల దేశాలకు సంబంధించిన, తర్వాత యుఎన్ సంబంధించిన డేటా అన్నిటినీ క్రోడీకరించడం, అన్నిటినీ కోఆర్డినేషన్ చేయటం, తర్వాత కలెక్షన్ స్టాటిస్టికల్ డేటా కలెక్ట్ చేయటం, అనలైజ్ చేయడం, డిసెమినేట్ చేయడం, స్ప్రెడ్ చేయటం, ఇవన్నీ కూడా చేస్తాను అనమాట. దాంతోపాటు స్టాటిస్టిక్స్ని ఇంప్రూవ్ చేయటం, సరైన డేటాని బయట తీసుకురావడం కూడా ఇది వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. 1999 సంబంధించి 99లో సంవత్సరంలో ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ వాళ్ళు ప్రతి సంవత్సరం కనీసం 4 రోజులు యాన్యువల్ సెషన్ జరుపుకోవాలి స్టాటిస్టికల్ కమిషన్ అని చెప్పి కూడా తీర్మానించుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా స్టాటిస్టికల్ కమిషన్లో యాన్యువల్ సెషన్ జరుగుతున్నాయి అన్నమాట. యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్లో 24 మంది సభ్య దేశాలు ఉంటారు, 24 మెంబర్ కంట్రీస్ ఉంటారనమాట. వాళ్ళని ఈక్విటబుల్ జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్, అంటే అన్ని దేశాలకి సమానంగా అవకాశాలు ఇచ్చేలా, అంటే కొన్ని ప్రాంతాలు ఒక చోట, కొన్ని ప్రాంతాలు ఇంకో చోట ఉంటాయి కదా ప్రపంచంలో, అన్ని దేశాలకి స్టాటిస్టికల్ కమిషన్లో సభ్య దేశంగా అవకాశం వచ్చేలా సూచనలు, జాగ్రత్తలు తీసుకుంటుంటారనమాట. 5 సభ్యులు ఆఫ్రికన్ స్టేట్స్ నుంచి, 4 సభ్యులు ఏషియా పసిఫిక్ నుంచి, 4 సభ్యులు ఈస్టర్న్ యూరోపియన్ స్టేట్స్ నుంచి, ఇంకో 4 సభ్యులు లాటిన్ అమెరికన్ కరీబియన్ స్టేట్స్ నుంచి, 7 సభ్యులు వెస్టర్న్ యూరోపియన్ మిగతా స్టేట్స్ నుంచి. ఆ తర్వాత వీళ్ళందరికి సంబంధించి ఒక చైర్మన్ ఉంటారు, 3 వైస్ చైర్మన్స్ ఉంటారు. ఇట్లా ఒక సిస్టమ్ కూడా అక్కడ ఉంటుంది అనమాట. ఓవరాల్గా ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ కింద యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్ పనిచేస్తుంది. ఈ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనేది పాజిటివ్ వర్క్లో, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచడంలో, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఇవన్నీ పెంచుతూ ఆర్థికంగా, సామాజికంగా, పర్యావరణ పరంగా అనేక అంశాలు చర్యలు తీసుకుంటుంది అనమాట. దీనికి సంబంధించి స్టాటిస్టికల్ కమిషన్ దీని కింద వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మేజర్ యుఎన్ కాన్ఫరెన్సెస్, సమ్మిట్స్ కూడా ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ చూస్తుంది. కాబట్టి స్టాటిస్టికల్ కమిషన్ చెందిన వర్క్స్ కూడా ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఓవర్సీ చేస్తూ ఉంటుంది. మొత్తానికి యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ కింద పనిచేసే యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్, అంటే ఐక్యరాజ్య సమితి యొక్క స్టాటిస్టికల్ కమిషన్లో భారతదేశం సభ్యదేశం అవటం, అంటే మన యొక్క డేటా క్రోడీకరణ, స్టాటిస్టిక్స్ తయారీ, వీటన్నిటిలో కొత్త పుంతలు తొక్కుద్దని కూడా మనం చెప్పొచ్చు. అయితే మన దేశానికి విషయానికి వస్తే, మన దేశంలో ఒక ప్రత్యేకమైన మినిస్ట్రీ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పి. ఇంతకుముందు 2 డిపార్ట్మెంట్స్ ఉండే అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఒకటి, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. 1999లో 2 డిపార్ట్మెంట్స్ని కలిపి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటున్నారు. ఇది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్, కంప్యూటర్ సెంటర్ అండ్ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్, వీటన్నిటిని ఓవర్సీ చేసే వింగ్ అనమాట ఈ మినిస్ట్రీ మొత్తం కూడా. అంటే ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్, ద కంప్యూటర్ సెంటర్ అండ్ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్, వీటన్నిటిని అనుసంధానం చేసేది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఎంపీ లార్డ్స్
మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ అండ్ ప్రాజెక్ట్ మానిటరింగ్ సంబంధించి, 20 పాయింట్ ప్రోగ్రామ్ సంబంధించి వీటన్నిటి మీద ఓవర్ సీయింగ్ బాడీ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఇప్పుడు చాలా భారతదేశంలో కూడా కొన్ని సందర్భాల్లో విమర్శలు కూడా గురవుతుంది, వీళ్ళు సరైన డేటా ఇవ్వట్లేదు గవర్నమెంట్ సంబంధించిన డేటా అని చెప్పి. సో ఓవరాల్గా భారతదేశంలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అనే ఒక ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఇది ఇట్ వాజ్ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అనమాట, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అనేది. మొత్తానికి మన భారతదేశం సభ్యత్వం ఐక్యరాజ్య సమితిలో ఉన్న స్టాటిస్టికల్ కమిషన్లో సభ్యత్వం అనేది మన స్టాటిస్టిక్స్ యొక్క ప్రమాణాలను పెంచే అవకాశం కూడా కలుగుతుంది అనమాట దీని ద్వారా.